చిట్టుకి పట్టుకోవారా రెండు ఇట్లా పట్టుకో అంబేద్కర్ పట్టుకోకు ఇది ఇక్కడ సైడ్ ఎందుకంటే అట్లే పడుతుంది అప్పుడు అంబేద్కర్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మొదలు పరిగిలో వచ్చినప్పుడు నేను అనుకుంటా 45 ఏళ్ళు 50 ఏళ్ళు అట్లే పట్టుకో గట్టిగా పట్టుకో మొత్తకేం 100 రూపాయలు ఇచ్చిన చంద పని ఎక్కడ లేవు నిద్ర. అప్పుడు నా జీతం 400, నా జీతంలో 25% ఇచ్చిన నేను. కానీ నేను 25% అనుకున్నాను 100 రూపాయలు అంటే జీతంలో 25% అంటే మామూలు కాదు. అంటే ఈజీగా ఇచ్చేసిన. కానీ రియల్ గా పిల్లలు కూడా ఇచ్చిందంటే వీళ్ళు కూడా ఇంత భారం అంత ఈజీగా ఇచ్చేసినందుకు మీకు కూడా అందరికీ కూడా అభినందనాలు. నేను టీచర్గానే చెప్తున్నారు కాబట్టి నేను టీచర్ని 1985లో అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయినప్పటి నుంచి రిటైర్ అయినంత వరకు కూడా ఒక టీచర్గానే ఉన్నాను. చేసిన సంస్కరణలు నాకున్న అనుభవాలు చాలా తక్కువ. ఏంటంటే మనం ఎక్కువ అంబేద్కర్ నుంచి చెప్పే దాంట్లో చట్టాలు, మానవుల హక్కులు, రాజ్యాంగము, సామాజిక విషయాలు ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా విద్యలో ఉన్నాయి, విద్య ద్వారా వచ్చేవి. ఇవన్నీ విద్య ద్వారా వచ్చేవే కాబట్టి దాని గురించి తెలుసుకోబోతాను. చాలా మటుకు ఉన్న అనుభవాలు ఏంటంటే పిల్లల చదువు విషయానికి వచ్చేసరికి పేదోళ్ళు చదివించాలను, పిల్లవాడికి నడవనికి రాదు, చూడడానికి ఎట్లా పోతాడు. ఇంకోటి కొందరు మేము అంత చదివించగలమా. చాలా మటుకు నేను నాకున్న అనుభవాల్లో నేను చూసిన దాంట్లో రామరెడ్డిపల్లిలో నర్సింగ్లో అనే అబ్బాయి, ఆయనకి 2 ఇట్లా ఇబ్బంది కింద కొని వచ్చేవాడు వరకు. అయితే చిన్నగా ఉన్నాడు కాబట్టి కనిపిస్తుండేవాడు. అతనికి 3వ తరగతి వరకు చదివించి 4వ తరగతి ఆడలేదు. హాస్టల్కు పంపిస్తే, ముజాద్పూర్కు పంపిస్తే, చదువుకుంటానికి పంపిస్తే అక్కడికి పోయినాక ఏమైంది, వచ్చే సంవత్సరం రాలేవు, లేకుంటే ఆడికెళ్ళి ఇందాక నడిచి రావాల్సి వస్తుంది. ఎంత కష్టం చూడాలి. అంటే మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి అడుగుతుంటే వారికి క్లాస్ పెంచేసిన పెంచేసి చదువుకున్నాడు. ఆ అబ్బాయి నెక్స్ట్ ఇయర్ హాస్టల్ పోయిండు, చదివిండు. ఆ తర్వాత బర్గర్ కాలేజ్ చేసిండు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్ 1 కూడా రాసిండు. ఒకవేళ కనుక ఆయనకు రిజర్వేషన్ ద్వారానో ఎన్నో ఒక జాబ్ అయితే గ్రూప్ 1 ఆఫీసర్ వస్తాడు. తొందరగా ప్రమోషన్ వస్తే, రెవెన్యూలు వస్తే జాయింట్ కలెక్టర్ అయితే రిటైర్మెంట్ అయ్యేవారు. ఎక్కడుందండి అవకాశం? గురువు సపోర్ట్, తల్లిదండ్రుల సపోర్ట్, పిల్లవారి పట్టుదల, నేను పోతా, చదువుతా, నేను గేక్తా, ఆడదానికని కూడా ధైర్యం ఆ విధంగా చేసింది. కొందరు పిల్లలు చూస్తున్నాం ఈ మధ్యన ఐఏఎస్ అయినరు, కలెక్టర్ అయినరు, ఇవన్నీ అయినరు అనేది. కొందరు తల్లిదండ్రులతో ఏం లేదు అయిందనే, కానీ వాళ్ళు కూడా అవుతున్నారు. కాబట్టి నేను తల్లిదండ్రులకు ఒకటే మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, పిల్లలు చదవగలరు, పిల్లల్ని చదివించండి. సమాజం కూడా చదువుకున్న పిల్లలకు ప్రోత్సహిస్తే ఎవరేమైతారో మనకే తెలియదు. కాబట్టి ఈ రకంగా ఎంబీ ఫౌండేషన్ ద్వారా కూడా చాలామంది చదువురాని పిల్లలు, బండకాడికి పోయే పిల్లలు కూడా చదివించడం వల్ల చాలామంది, ఒకరికైతే 4 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏది పనిచేసే పిల్లలు, కూలిపోయే పిల్లలు, ఎవరు ఏమవుతారో, ఏ రాయిలో ఏ వాణిజ్యం ఉందో తెలియదు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ గురించి మీరు ఇంత తాపత్రయం పడుతూ సపోర్ట్ చేస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, అందరికీ, తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తూ పిల్లల్ని చదివించాలని ఇప్పుడు ప్రిన్సిపల్ గైడ్ డాక్టర్ నేర్పడికి రావాల్సిందిగా సాధారణంగా వాదిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
గోధుమగడ్డ నుంచి నారాయణ బిడ్డ అమ్మాయి అంబేద్కర్ గురించి మాట్లాడతా అని చెప్పి స్టేట్మెంట్కి మళ్ళీ చెప్పి పంపిస్తుంది. అమ్మాయి ఈ అంబేద్కర్ గురించి అవగాహన ఉంటారు కాబట్టి నేను మాట్లాడటానికి స్టేట్మెంట్కి వస్తుంది. అందరూ కూడా కట్టడంలో ఇంతమందిని గ్యాదర్ అయ్యామంటే ఈరోజు కారణం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. నేను ఒకటి చెప్పడానికి వచ్చిన, ఇప్పుడు మేము కళాశాలలో ఆడపిల్లలను చదువుకుంటున్నాం. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, ఇంకా మమ్మల్ని ప్రోత్సహించి కొంత వెళ్ళాలని అందరూ ప్రోత్సహించండి. మేము చదువుతున్న వయసులో మధ్యలో బాల్య వివాహాలు చేసి మా దీది వాళ్ళని మార్చిన ఇంకా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించండి. మేము ముందుకెళ్ళి ఆడపిల్లల నేను తెలియజేస్తాం. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్ళి ఏదో ఒకటి సాధిస్తాం. ఇప్పుడే మా జీవితాన్ని సారిక మీ ఫోన్ అడ్డం జరుపులా మీ ఫోనే అలా చదివిస్తే ముందుకు ఎలా వెళ్తామో నేర్చుకుంటాం. ఇంకా మమ్మల్ని అందరూ చదివించి ప్రోత్సహించండి. అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని అమ్మాయి అవగాహనతో చదువుకున్నది కాబట్టి ఈరోజు మేము మమ్మల్ని ప్రోత్సహించండి. బాల్యంగా చేయకండి, మా చిన్నతనంలో పెళ్లి చేసి మా జీవితాలను నాశనం చేయకండి అని చెప్పి అమ్మాయి గర్వంగా చెప్పింది. కాబట్టి ఒకసారి అందరూ అదేవిధంగా ఇప్పుడు వికారాబాద్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మరియు మన గ్రామవాసి అడ్వకేట్ రాము యాదవ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగాపూర్ గ్రామంలో ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇంతకు ముందు వక్తలు చాలా మటుకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా యువజన సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం యువకులందరూ కూడా ముందుకొచ్చి, ఎందుకంటే చాలా గ్రామాల్లో మేము చూస్తా ఉన్నాం, ఒక విగ్రహం పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టదు, ఇక్కడ పెట్టదు, సారిక చాలా మటుకు ఇక్కడ జరగనా ఆ రకంగా చాలా పెండింగ్ లో ఉన్నాయి. అదే ఇప్పటి వరకు కూడా విగ్రహాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ విధంగా గడపట్ల కావాలి రాజకీయ రంగు అంబేద్కర్ గారిని చూసి ఆ యొక్క విగ్రహాలను ఓపెన్ చేసుకుంటా ఓటమి తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఇంకా కనిపిస్తా ఉన్నారు. కానీ అలా కాకుండా ఈ యొక్క గడిసింగాపూర్ గ్రామంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు, అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తులే ఈ యొక్క బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ నాయకత్వం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు వారికి సహకారం చేస్తూ యువకులు ముందుకు రావడానికి సమయం పట్టినప్పటికీ కూడా ముందుకు వచ్చిన త్వరలోనే ఎక్కడ జరిగినటువంటి ఉత్సాహాన్ని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ యొక్క గడిసింగాపూర్ గ్రామంలో జరపడం, ఈ యొక్క కళా బృందం
కళా విజ్ఞానపరచడానికి వచ్చినటువంటి కళా బృందం కూడా చాలా బ్రహ్మాండంగా మనకు పాటల ద్వారా అంబేద్కర్ గారి యొక్క చరిత్రని ఇక్కడ యొక్క ఉత్సాహపరచడానికి వచ్చినటువంటి వారికి కూడా నమస్సులు తెలియజేస్తూ ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి మన యొక్క పరిగి మాజీ ఎంపీ పైనటువంటి సోదరిమణి జ్యోతి గారికి, ఈ యొక్క రిటైర్డ్ ఎంఈఓ మన జనార్దన్ రెడ్డి గారికి, యొక్క తెలంగాణ విద్యావంతుల వేదిక అయినటువంటి వెంకటరాములు గారికి, ఇక్కడ మన సత్య సార్ గారికి, వివిధ ఈ యొక్క అంబేద్కర్ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన కట్టెల మల్లేష్ అన్న గారికి, జిల్లా అధ్యక్షుడైనటువంటి సురేందర్ గారికి, మాజీ సర్పంచ్ అయినటువంటి మన భోగం మాణిక్యం గారికి, బోయిన్ జనార్దన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఈ ఉన్నటువంటి మన గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మనకందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కాదు, ఆ విగ్రహం మనందరూ కూడా దిక్సూచిగా ఈ రోజు కనిపిస్తా ఉన్నది. చిన్నగా ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటే చాలా పరిగికి వెళ్ళినప్పుడు లేకపోతే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం చూస్తే అరే ఈయన చేతిలో కట్టె పట్టుకున్నాడు, అరే ఎందుకు పట్టుకున్నాడు అంటే ఎవరైనా వస్తే కొట్టేవాడా అని చెప్పి అట్లా అనుకునేది. కానీ ఆయన బ్రిటిష్ వాళ్ళ తరపు కొట్టడానికి ఒక గోష్ పట్టుకొని కట్టె పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా కొన్ని కనిపిస్తే చేతిలో పావురాన్ని పెట్టుకొని కనిపిస్తే ఓహో ఈయన మొదట మన యొక్క దేశానికి ప్రధానమంత్రిగా చేశాడా జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి ఆ విధంగా అనిపించేది. కానీ ఈరోజు 120 దేశాల్లో ప్రపంచంలో ఎవరి జయంతిని జరుపుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చూపు దిక్సూచి ఈ విధంగా కనిపిస్తే అరే ఈయన ఎందుకు ఇట్లా దిక్కులు చూపిస్తున్నాడని చెప్పి కనిపించేది. కానీ ఆయన దిక్కే మనకు దిక్కు అని చెప్పేసి ఆయన రాసిన రాజ్యాంగమే ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు, ఈ యొక్క తాడిత పీడిత జనాలకు ఈ రోజు ఆయన విగ్రహము ఈ యొక్క మనకు సూర్యుని వలె, ఒక దిక్సూచి వలె, ఒక దీపం వలె, ఒక లైట్ వలె ఈ రోజు మనకు ఆదర్శం. మన యొక్క గ్రామ యువకులకు తెలుసో తెలియదు కానీ దిక్కును కూడా ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరం వైపే మలిపిండు. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరం నుంచి వచ్చినటువంటి అక్కడ నుంచి ప్రజా చైతన్యం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నిమ్న వర్గాలు అంటరాని వాళ్ళని చెప్పేసి ఆ చెరువుని శుద్ధి చేయాలి, మీరు చెరువు తాగొద్దు అని చెప్పంటే ఆయన చదువుకునే వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడు చదువును పక్కకు పెట్టేసి అందరూ సమానమే, నీళ్లు తాగాలి, పక్షాదులు తాగుతున్నాయి, మీరు తాగితే తప్పేంటి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక రాజ కుటుంబంలో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండి చదివించినటువంటి వ్యక్తి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయితే ఆ పెళ్ళైన తర్వాత ఆయన ఒక 3-4 పిల్లలున్నా కూడా ఆయన చదువు కొరకు బొంబాయి తర్వాత లండన్ పోతే ఆయన భార్య రమాబాయి గారు పిడికలు చేసి ఆ పిడికలతో చేసినటువంటి డబ్బులను పంపిస్తే చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనకు అన్ని రకాలుగా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా మనం చదువుకోలేకపోతున్నాము, ప్రశ్నించలేకపోతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు చదువు సమీకరించు పోరాడని చెప్పాడు. కానీ చదువుకొని ఇంట్లో కూర్చోవాలని కాదు, మన చదువు నలుగురికి వెలుగు కావాలి. మన చదువు ఇక్కడ ఉన్నటువంటి మన పీడిత వర్గాల నుంచి వచ్చాం కాబట్టి మనం పోరాటం చేయాలి, ప్రశ్నించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఈ రోజు మన గఢ్సింగాపూర్ లో ఈ యొక్క దిక్సూచిగా ఉన్నది. ఎన్ని చట్టాలు వచ్చినా అంటరానితనం ఇంకా నిషేధించబడతలేదు, ఇంకా పోతలేదు. దరిదాపులంటే చట్టాలతోటి అయ్యేది కాదు, ఇది చట్టాలతోటి కాదు. ఈ రోజు మన పోరాటం సిద్ధంగా ఉండాలి, చైతన్యవంతులుగా ఉండాలి, ఆలోచన చేయాలి. గుర్తుపెట్టుకో, రాముడు అంతటి వాడే శబరి ఎంగిలి తిన్నాడు, అంతకంటే గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి సమాజం అని మనం ఆలోచన చేయాలి. అదే రకంగా గుహుని అతటి వాడు రామ పట్టాభిషేకం అయితే ఒక అంటరాని వాడు అని చూడకుండా ఆ పట్టాభిషేకంలో రాజుల మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి రాముడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఈ దేశంలో లేరు. కాబట్టి ఒక జాంబవంతుడు జయించిన తర్వాత ఈ యొక్క జాంబవంతుడు కృష్ణుడు అడిగాడు, చెప్పు నీకేం కావాలో కోరిక అని చెప్పేసి. ఆయన చెప్పాడు, నా కూతురు వేసుకోండి. అంటరాని వాడు చూడలేడు, శ్రీకృష్ణుని కంటే గొప్ప వ్యక్తులు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సామాజిక అస్పృశ్యత, సామాజిక సమరసత అనేది రావాలి. ఇంకా సామాజిక సమరసత రాకపోతే ఈ గఢ్సింగాపూర్ లో మనం ఉండి కూడా వేస్ట్. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, కుడి సామాజికము, బడి సామాజికము.
చదువుకుంటాము. బడిలో కూర్చొని చదువుకుంటున్నప్పుడు గుళ్ళో ఎందుకు కూర్చోరు? ఈ యొక్క నీ ఇల్లు అనేది నీ వ్యక్తిగతము. నీ ఇంట్లోకి రాణించుకోకపో. ఒకసారి మన రక్త సంబోధకులనే రానియము, మన పాలి వాళ్ళనే రానియము. గుళ్ళో ఏ విధంగా అయితే పోతున్నామో, బడిలో ఏ విధంగా అయితే పోతున్నామో, గుళ్ళో కూడా ఆ రకంగా మనం వెళ్ళి పూజలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి అంటరానితనం పాపం కాకపోతే ఈ ప్రపంచంలో మరి ఇంకేది పాపం కాదని చెప్పి డాక్టర్ బాలాసాహెబ్ దేవరాస్ అని చెప్పి ఆర్ఎస్ సత్సంగం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు చైతన్యం అనేది మన యువకుల లోపల రావాలి. చదువుకున్న యువకుల లోపల ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి కూర్చుంటే ఎల్లా కొంగడి 7 రోజులు ఆనే ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘం చాలా మంచి పేరుతోటి అంబేద్కర్ యువజన సంఘం అని చెప్పి పెట్టేసుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా చైతన్యవంతులు కావాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక చిన్న హిందూ బిల్ కోడ్ కొరకు ఆయన రాజీనామా చేశాడు. ఒక న్యాయశాఖ మంత్రిగా ఉన్న మొట్టమొదటి ఈ దేశంలో న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన తృణప్రాయంగా ఆయన రాజీనామా చేశాడు. చూడండి, ఆలోచన చేయాలి. ఒక చిన్న పదవి వస్తే దానికి మనం అతుకపోయి ఉంటాము. మనం ఎవరి కాలంలో ఒక్కైనా సరే ఉంటారా బాబు అని చెప్పి ఆలోచన చేస్తాము. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయనను ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయనను ఓడగొట్టడానికి ఎన్నో కుట్రలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచి పార్లమెంట్కి వస్తే పార్లమెంట్ దర్వాజాలు మూస్తామన్నారు, దొడ్డి దర్వాజాలు మూస్తామన్నారు. పైకి వెళ్ళొస్తే పై కప్పు కూడా మూసేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు శపథం చేశారు. అటువంటి వ్యక్తిని రానియొద్దని చెప్పి అడ్డుకున్నా కూడా ఆయన చైతన్య దీపిక ఈ రోజు గ్రామాల్లో చైతన్య పరుపు విగ్రహాల రూపకంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరి విగ్రహాలు లేవు. ఆ రకంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనతోటి చదువు అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఆయన ఈరోజు చదువుకున్నాడు కాబట్టి అందరికి దిక్సూచి కాగలేండు. మనకు తెలుసు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లండన్ 3వ రౌండ్ టేబుల్ ఆయనను కూడా తీసుకెళ్తే ఆయన రాత్రిపూట లేచి బుక్కులు చదువుతా ఉన్నాడు. అరే మహాత్మా గాంధీ గారు అడిగారు, అరే మీరు ఈ టైంలో బుక్కులు ఎందుకు చదువుతున్నారని. అంటే ఆయన చెప్పాడు, ఈ దేశానికి స్వతంత్రం ఇస్తే ఏం చేయాలని ఆలోచన చేస్తున్నా. అంటే ఎవరి కొరకంటే ఈ బడుగు బలహీన వర్గాలకని చెప్పి. అరే ఎందుకు మనకు స్వాతంత్రం వస్తుంది కదా అంటే, స్వతంత్రం వచ్చిన స్వతంత్రము బ్రిటిష్ పోతాడు ఇంకోటి వచ్చి కూర్చుంటాడు, కానీ మా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ వస్తుంది స్వతంత్రం అని చెప్పేసి ఆ టైంలోనే ఆయన ఆలోచన చేసి రాజ్యాంగం లోపల అనేక రకాలుగా పొందుపరిచాడు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రోజు ఈ యొక్క మంత్రి ప్రసాద్ గారు ఒక రిజర్వేషన్ ఉన్న కారణంగా ఆయన ప్రసాద్ గారు మంత్రి కాగలిగాడు. ఒక ఇంతకు ముందు రక్తం ఎమ్మెల్యే కాగాడు. ఈ యొక్క రిజర్వేషన్ ఉన్న కారణంగా సింగిల్ ఉండే మెంబర్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఉన్న కారణంగా ఎల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లయ్య, మల్లయ్య ఈ యొక్క మెంబర్స్ గా కాగలిగారు. కానీ చైర్మన్లకు ఎక్కడ కూడా రిజర్వేషన్ లేని కారణంగా మన పరిగి అసెంబ్లీ నుండి ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చైర్మన్లు అంటే అర్థం చేసుకోండి. అంటే ఏ గ్రామమైనా సరే ఎస్సీ అంటే ఆయన ఉంటాడు, బీసీ ఆయన ఉంటే ఈయన ఉంటాడు. జెండర్ అంటే అందరు పోటీ చేయాలి, జెండర్ అంటే మేమే ఉంటామని స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళి మనం పని చేయాలంటే మనం చదువుకోవాలి. రాజకీయ పార్టీలో కూడా తత్కాలబద్దులై ముందుకెళ్ళి రాజకీయ పార్టీలో కూడా మీరందరూ కూడా పనిచేసి ఈ యొక్క చైతన్య పరిచి కంపల్సరీ మన గ్రామం నుంచి మంచి ఎడ్యుకేషన్ చదవాలి. అమ్మాయి కూడా చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మీకు వెన్నుదండి ప్రోత్సహించడానికి మీకు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి 2 చేతులు ఎత్తి అందరం కూడా జై భీమ్ అని చెప్తాం. జై భీమ్, అందరు చేతులు ఎత్తాం. జై భీమ్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఇంకా గట్టి చెప్పాలి, గడిచింగాపూర్ మొత్తం వినడంలో ఏం జరుగుతుంది ఇక్కడ అని. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ధన్యవాదాలు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి వెంకటరాములు సార్ గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా అంబేద్కర్ యువజన సంఘం యువకులకు
నా మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ఒక వారం 15 రోజుల నుంచి నేను నిర్విరామంగా వాళ్ళు పడే కష్టాన్ని చూస్తున్నాను. కండ్లతో కష్టాన్ని చూసిన అడగని తిరగని ఊరు లేదు, వాళ్ళు ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేదు.